ఇక్కడ ఎంత దారుణం అంటే సత్యకుమార్ యాదవ్ అనేటటువంటి హెల్త్ మినిస్టర్ నిజంగా ఇతను ప్రజల ఓట్లతో గెలవలేదు, ఇతను ఈవీఎంల ద్వారా గెలిచాడనేది అందరికీ తెలుసు. నియోజకవర్గంలో ఒక ఊరు పేరు చెప్పి ఏ మండలంలో ఉందంటే చెప్పలేడు. ఈయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాన్సులు వేసుకుంటా ఉన్నాడు. కొద్దిగా సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. మీరు కేబినెట్ మినిస్టరా, క్యాబరెట్ డాన్సర్లా అని అడుగుతా ఉన్నా. కేబినెట్ మినిస్టర్వా నువ్వు, క్యాబరెట్ డాన్సర్వా? నీ ఆరోగ్య శాఖలో ఆరోగ్యశ్రీ అనేది ఈ రోజు ప్రైవేట్ పరం చేస్తా ఉంటే డాన్సులు వేస్తా ఉన్నావు. నువ్వు ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటాలకు అమ్మేస్తా ఉంటే డాన్సులు వేస్తా ఉన్నావు సిగ్గు లేకుండా. ప్రభుత్వ హాస్పిటల్లో కుక్కలు వరుగుతుంటే నువ్వు డాన్సులు వేసుకుంటున్నావు. ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో మందులు దొరకపోతే సిగ్గు శరం వదిలేసి నువ్వు డాన్సులు వేసుకుంటా ఉన్నావు. వైద్య ఆరోగ్య శాఖలో అంతు లేని అవినీతి జరుగుతుందని చెప్పి నీ ఆంధ్రజ్యోతిలోనే రాస్తుంటే సిగ్గు లేకుండా ఎలా డాన్సులు వేసుకుంటున్నావు అని అడుగుతా ఉన్నా. ప్రభుత్వ హాస్పిటల్లో కరెంటు లేక కనీసం జనరేటర్లు కూడా పనిచేయక రోగులు చనిపోతా ఉంటే నువ్వేమో సిగ్గు శరం మొత్తం వదిలేసి డాన్సులు చేస్తా ఉన్నావా? మీరు రీల్స్ చేసుకోవడానికి, డాన్సులు చేసుకోవడానికి, మేకప్లు వేసుకోవడానికి, శవాలను మాయం చేయడానికి ఉన్నారు మీ ప్రభుత్వం. ఎంతకంటే దారుణమైన ప్రభుత్వాన్ని మనం భవిష్యత్తులో కూడా చూడం. ఎప్పుడు ఈ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అట్టర్ ఫెయిల్యూరు. ఈ రోజు మందులు దొరకపోయినా ఈయన మాత్రం 2 సంవత్సరాల పరిపాలన బాగుందని పవన్ కళ్యాణ్ జానీ సినిమాల పాటలకి డాన్సులు ఇట్ట ఎగురుతా వేస్తున్నాడు. కొద్దిగా సిగ్గుండాలి సత్యకుమార్ యాదవ్.